మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. విజయనగరం పట్టణ పరిధిలో ఉన్నటువంటి పెద్ద చెరువు నుంచి వచ్చినటువంటి ప్రధాన కాలువ అయితే మనం ప్రస్తుతం మనం చూడొచ్చు. ఈ ప్రధాన కాలువ ద్వారా వచ్చినటువంటి వాటర్ అయితే మాత్రం ఫ్లో అయితే పెరిగిందని చెప్పొచ్చు. ఈ ఫ్లో పెరగడంతో దీని కింద ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రధానంగా మనం అయితే మనం చూడొచ్చు, ఇప్పుడు కూడా ఎక్కడైతే పనులు అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే ఇక్కడ సైడ్ ఉన్నటువంటి గోడలు అయితే ఉన్నాయి, గోడల పైనుంచి కూడా వాటర్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఇంతవరకు కనిపించాయి. ఇప్పటికిప్పుడే ఏదైతే కొంచెం ఆ ఫ్లో అయితే దాని ఫ్లడ్ స్పీడ్ అయితే మాత్రం అక్కడ తగ్గించడంతో పాటు ఇక్కడ వచ్చినటువంటి వాటర్ని అయితే మాత్రం ఆ ఫ్లోని అయితే తగ్గించే పరిస్థితి మనం చూడొచ్చు. అయితే మనం చూడొచ్చు ఎక్కడైతే మాత్రం ఏ స్పీడ్లో అయితే మాత్రం ఎంత భారీ ఎత్తున అయితే మాత్రం వాటర్ అయితే ప్రవహిస్తుందో మనం ఏ విధంగా ఉందో నీటి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ యొక్క కాలువ ఏదైతే ఇది ప్రధాన కాలువగా ఉన్నటువంటి ఇదైతే ఆ చెరువు నుంచి వచ్చినటువంటి అవుట్ఫ్లో వాటర్. ఇది అవుట్ఫ్లో వాటర్ అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ఏదైతే ఇంత స్పీడ్గా వస్తుంది ఈ వాటర్కి దీనికి తగ్గట్టుగా అయితే మాత్రం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ట్యాంక్ బండ్ రోడ్ పైన ఉన్నటువంటి కలవట్ అయితే మాత్రం దానికి అయితే ఈ స్పీడ్ని అయితే తట్టుకోలేక అయితే మాత్రం ఫ్లో అయితే పైకి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మనం అయితే చూడొచ్చు ట్యాంక్ బండ్ రోడ్ అంతా కూడా వాటర్ మయం అయితే అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా ఇక్కడ వచ్చినటువంటి వాహనదారులకు అయితే మాత్రం చాలా ఇబ్బందికరంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూడొచ్చు ఏదైతే మాత్రం ఆ గట్టు సైడ్ నుంచి ఉన్నటువంటిది ఏదైతే ఆ సైడ్లో ఉన్నటువంటి కాలువ ఉంటుందో ఆ కాలువ నుంచి అయితే మాత్రం ఆ వాటర్ ఆ ఫ్లో అది అందుకోక అయితే దాని యొక్క స్పీడ్గా అది ఒక పంపలేక అయితే మాత్రం బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మాకు కనిపిస్తుంది. అయితే మనం చూడొచ్చు ఆ కాలువ నుంచి అయితే మాత్రం వాటర్ అయితే మాత్రం లీకేజ్ అయితే మాత్రం రోడ్డు మీదకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే లీకేజ్ అయితే మాత్రం ఎక్కువగా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా అయితే ఈ యొక్క కాలువకి అయితే మాత్రం గండి పడక తప్పదని చెప్పొచ్చు. ఇదే నేపథ్యంలో చూసుకుంటే ఎక్కడి నుంచి మనం చూడొచ్చు ఇక్కడ నుంచి అయితే కంటిన్యూగా ఈ విజయనగరంలో ఉన్నటువంటి ఏదైతే ట్యాంక్ బండ్ రోడ్ అయితే మాత్రం నిత్యము అత్యంత రద్దీగా ఉన్నటువంటి ఈ యొక్క రోడ్డు అయితే మాత్రం ఈరోజు మొత్తం జలమయమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క అదే కాకుండా ఈ రోడ్డుపై మాత్రం గుంతలు కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆ గుంతలు ఉండడంతో పాటు ఈరోజు అంతా కూడా ఆ గుంతలు కూడా కలమలేని పరిస్థితి అవుతుంది. అయితే ఈ యొక్క నేపథ్యంలోనే వెళ్తున్నటువంటి వాహనదారులంతా కూడాను చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ గుంతల్లో ఎవరైనా సరే ప్రమాదవశాత్తు పడిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ప్రధానంగా మనం చూడొచ్చు అయితే ఈ వాటర్ అంతా కూడా ఏదైతే ఈ యొక్క లోతట్టు ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి అయితే చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు ఈ ఫ్లో అయితే మాత్రం ఇదే ఫ్లో కంటిన్యూ అయితే మాత్రం ఆ లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఆ ప్రాంతం ఉందో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా మునిగిపోయే ప్రమాదం అయితే ఒకవైపు కనిపిస్తుంది. ఎప్పటికే దానికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడైతే మాత్రం అడ్లు ఉంటాయో అడ్లన్నీ కూడా కలెక్టర్కి డైరెక్ట్గా ఈ యొక్క ప్రాంతానికి అయితే మాత్రం కలెక్టర్ చేరుకుని అధికార యంత్రాంగం అంతా కూడా ఆ యొక్క ప్రాంతానికి అయితే చేరుకునే పరిస్థితి కనిపించింది. ఇప్పటికే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ ప్రాంతం అయితే ఉందో ఈ ప్రాంతం అంతా కూడా ఈ మున్సిపల్ శాఖ అధికారులతో పాటు జిల్లా యంత్రాంగం కూడా ఆ యొక్క ప్రాంతానికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి చెట్లే కావచ్చు, చెట్లతో పాటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ కాలువ నుంచి వచ్చినటువంటి గుర్రపడెక్క అయితే ఎక్కువగా ఉంటుందో ఆ గుర్రపడెక్కనంతా కూడా క్లియర్ చేసి అయితే మాత్రం ఈ వచ్చినటువంటి వాటర్ ఫ్లో అయితే మాత్రం కంటిన్యూస్గా వెళ్ళేటట్లయితే మాత్రం ఎప్పటికీ ఏర్పాటు చేయని పరిస్థితి కనిపించింది. అయితే మనమైతే ఇప్పుడు ఆ ఫ్లో వెళ్తున్నటువంటి ఏదైతే అక్కడ లోతట్టు ప్రాంతాలు అయితే ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ఆ ప్రాంతంలో ఒకసారి పరిస్థితి ప్రయత్నం వచ్చి చేద్దాం. మనం ఏదైతే ఇంతవరకు ఈ పెద్ద చెరువు నుంచి అవుట్ ఫ్లో వస్తున్నటువంటి వాటర్ అయితే మనం ఆ రోడ్డు పైకి అయితే చూసాం, రోడ్డు పై నుంచి అయితే జనావాసాల్లోకి వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా ఇప్పుడైతే మనం ప్రజెంట్ అయితే జనావాసాలు ఏదైతే లోతట్టు ప్రాంతం అయితే ఉందో ఆ ప్రాంతంలో అయితే ప్రజెంట్ అయితే మనం అయితే ఇక్కడికి అయితే చూడొచ్చు. ఇదంతా కూడా ఆల్రెడీ ఇప్పటికే ఒక చెరువుని తలపించే విధంగా అయితే మాత్రం కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవైపు చూసుకుంటే ఒకే లైన్లో చూసుకుంటే సుమారుగా 3-4 బిల్డింగ్ల వరకు కూడా ఈ లైన్లో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా ఇప్పటికే వాళ్ళ ఆవాసాల్లోకి అయితే నీరైతే ఎంటర్ అయ్యే పరిస్థితి మనకు కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే ఈ ఆవాసాల్లో ఉంటున్న వాళ్ళంతా కూడా ఇప్పుడైతే రోడ్డు ఎక్కి పైకి బయటకు వచ్చే పరిస్థితి మనకు కనిపించింది. అయితే మనతో పాటు మాట్లాడడానికి ఆ ఆవాసంలో ఉన్నటువంటి వ్యక్తులు అయితే మాత్రం ఉన్నారు. మనతో మాట్లాడే ప్రయత్నం చెప్పండి అమ్మా, ఏ విధంగా కనిపిస్తుంది, ఏంటి మీకు ఈరోజు ఈ వరదలు అనేవి వచ్చేటప్పుడు మాత్రం ఈ విధంగా ఉంటుంది, కంటిన్యూ ఇదే విధంగా ఉంటుంది, ఏంటి పరిస్థితి? కంటిన్యూగా అంటే కాదండి, ఇప్పుడు ఈ వర్షం ఇలా పడి 2 days కంటిన్యూ అవుతుంది కదా, ఈ పెచ్చరువు నుంచి వచ్చే కాలువ వాటర్ అంతా ఇప్పుడు మా మీదకి వచ్చేస్తుందండి. అది ఉంది కదా కాలువ, అది అసలు యాక్చువల్గా అయితే అది అంత చాలా లోతుగా ఉండేదండి. ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్స్ అవి చేశారు కదా, ఈ గుడ్ టెంపుల్ అది, అప్పుడు దాని తాలూకా డంపింగ్ అంతా అటు వేసేసారండి. వేసేయడం వల్ల అది కొంచెం లోతు తక్కువైపోయి పైకి వస్తుంది. తర్వాత లేఅవుట్ డెవలప్మెంట్ చేశారు, వాళ్ళు కాలువ కూడా కట్టారు. కాకపోతే ఏమైందంటే ఇప్పుడు ఆ కాలువ అనేది లోతు సరిపోలేదండి. సరిపోకపోవడం వల్ల అది వాటర్ ఫ్లో అవ్వటం లేదు, రోడ్డు మీదకి వచ్చింది, ఇప్పుడు ఇళ్లలోకి వస్తుంది. ఇదివరకు కూడా ఈ ప్రాబ్లం ఇప్పుడు ఎన్నిసార్లు ఇంచుమించు మేము 3 years నుంచి ఇలాగే సఫర్ అవుతున్నామండి. అందరి దృష్టికి తీసుకెళ్ళాము, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము, అందరి దృష్టికి తీసుకెళ్ళాము. ఇంక ఈ వర్షం రాత్రి కూడా ఇలా కంటిన్యూ అయితే ఇళ్లలోకి వచ్చేస్తుందండి. ఆల్రెడీ ఆ 2 ఫ్లాట్లలోకి వచ్చింది.
ఇంక ఈ రెండిట్లోకి రావాలి, వచ్చేస్తుంది ఇంకా రాత్రికి. ఇలా అయితే కనుక ఇది చాలా ఇబ్బందిగా ఉందండి మాకు. వర్షం పడితే మేము ఇక్కడికి రాలేని పరిస్థితి. ఇప్పుడు ఇక్కడికి రావడానికి కూడా మేము అలా నీళ్ళలోంచి నడుచుకుని వచ్చాం. అందులో ఏముంటాయో తెలీదు. ఆ పెచ్చరు నుంచి వచ్చిన ఈ వాటర్లో అన్నీ ఉంటాయి కదండి. ఏ పురుగులు వస్తాయో తెలియదు, ఏ పాములు వస్తాయో తెలియదు. ఆ నీళ్ళలోంచి రావడానికి కూడా మాకు భయం. ఇప్పుడు ఏం తెచ్చుకోవాలని ఈ నీటిలోంచి రావాలి. మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి అసలు. దానికి మీరు చెప్పండి అమ్మా. ఇది 3 సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతున్నామండి. అందరూ వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు కానీ సొల్యూషన్ అయితే లేదు దీనికి. దాంతోపాటు ఏంటంటే ఎప్పుడు పరిష్కారం వస్తుంది అనేది ఫైనల్ రావడం లేదు. మళ్ళీ మేము కంప్లైంట్ ఇస్తున్నాము, దాన్ని కాగితాలు పట్టుకొని తిరుగుతున్నాము, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము, అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం కానీ దీనికి సొల్యూషన్ అంటూ తేరలేదు ఇంకా. సో మొన్న వచ్చి అక్కడ వాల్ ఉంటే వాల్ బదులు కొట్టారు. ఆ వాల్ బదులు కొట్టడం వల్ల లోతుకి వరకు ఇది వెళ్ళింది, తీశారు. కాకపోతే వాటర్ మరి ఇదే పొజిషన్ వచ్చింది మళ్ళీ. సో దానివల్ల కూడా యూజ్ ఏమీ రాలేదండి. సో పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటే బాగుంది. 3 years నుంచి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఇక్కడ ఉండి 10 ఏళ్ళు అవుతుంది. సో ఎప్పుడు ఇలా వాటర్ రావడం, ఫ్లాట్లోకి వాటర్ రావడం లేదు. సో ఆ కన్స్ట్రక్షన్ మొదలైన కానించి మాకు ఈ ప్రాబ్లం, లేఅవుట్ డెవలప్ చేసిన కానించి మాకు ఈ ప్రాబ్లం వస్తుందండి. సో త్వరగా మాకు పరిష్కారం కావాలి. ఎప్పుడు వర్షాలు వచ్చినా మేము ఇలా ఇబ్బంది పడుతూ, పిల్లలతో ఇబ్బంది పడుతూ, వాటర్లో స్కూల్కి వెళ్ళాలి, తీసుకుని రావడాలు. సో ఈ వాటర్ స్టక్ అయిపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ కూడా బోల్డ్ వస్తున్నాయి మాకు. సో మాకు వాటర్ కూడా చేంజ్ అయిపోతుంది. మెయిన్ వాటర్లో ప్రాబ్లమ్స్ రావడం, ఈ నీళ్ళు కలిసిపోయి వాటర్ గ్రీన్గా రావడం కూడా వస్తుంది. సో మాకు ఇంట్లో కూడా ఇబ్బందిగా ఉంది బాగా. సో దానికి త్వరగా పరిష్కారం ఉంటే బాగుంటుంది. మీరు చెప్పండి, ఇక్కడ ఏ విధంగా ఉంటుంది ఏంటి? మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో మీరు నాయకులుగా ఉంటున్నారు, ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అవస్థలు ఏ విధంగా పడుతున్నారు? ఇది 31వ డివిజన్ భగవాన్ నగర్. ఇది వర్షాలు వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఇదే పరిస్థితి వస్తుంది ఇక్కడ. స్టార్టింగ్ నుంచి ఇప్పుడు పెద్ద చెరువులో నుంచి వాటర్, ఎక్సెస్ వాటర్ ఏదైతే వస్తుందో ఆ ఎక్సెస్ వాటరు అక్కడ మనం ఇప్పుడు ప్రస్తుతం అక్కడ చూసాం కదండి. అక్కడ కొన్ని అక్రమ కట్టడాల వల్ల కూడా ఇలా జరుగుతుందని, ఆ గోడ అదంతా అక్రమంగా కట్టినట్టు అనిపిస్తుంది. అక్కడి నుంచి అదేవిధంగా కాలువలో ఉండేటువంటి ఆ గుర్రపు డెక్క అదంతా కూడా ఈ సమయంలో క్లీన్ చేయడం కాదు. అది వర్షాలు వస్తాయని చెప్పి అన్నప్పుడు ముందుగా తెలుసుకున్నప్పుడు దాన్ని క్లీన్ చేస్తే ఫ్లోటింగ్ అనేది బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చే లోపల ఇక్కడ ఉన్నటువంటి లేఅవుట్ మరి ఆ కాలువ ఏ విధంగా నిర్మించారనేది మనకు తెలియదు. కాలువ వల్ల అది నిర్మించినందువల్ల కూడా ఇప్పుడు దానివల్ల ఇబ్బంది అయిపోయింది. అది అంతకుముందు ఉండేది లేదు సమస్య. ఎందుకంటే పెద్ద వర్షాలు వచ్చి పెద్ద ఇదిగా ఫ్లోటింగ్ వచ్చింది. కానీ ఇప్పుడే ఇది నిర్మించిన తర్వాతే ఆ విధంగా అవుతుందని చెప్పి కూడా ఇక్కడ ప్రజలంతా కూడా చెప్తున్నారు. దీనికి ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే అక్రమంగా ఉందో దాన్ని తొలగిస్తే, అక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏదైతే అక్రమంగా ఉన్నాయో తొలగిస్తే ఆ వాటర్ అంతా కూడా ఫ్లోటింగ్ అవ్వడానికి బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకుల దృష్టిలో కూడా పెట్టి, ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి, పెద్దల దృష్టిలో పెట్టి మేము చేపించడానికి ప్రయత్నం చేస్తామని, ప్రజలందరూ కూడా మాతో సహకరిస్తే మేమందరం కూడా తిరిగి దీని గురించి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చి దాని మీద ఇది చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఓకే రైట్. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ ఈ వరదతో ఇక్కడ సఫర్ అవుతున్నటువంటి ఈ ప్రాంతవాసులు అయితే ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఆ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పెద్ద చెరువు నుంచి వచ్చినటువంటి కాలువ అయితే మాత్రం ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఆ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఆ కాలువ ఇక్కడ ఏదైతే కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ బ్యాక్ సైడ్ నుంచి ఆ కాలువ వెళ్తుంది. ఆ కాలువలో సక్రమంగా ఏదైతే పుడుకులు తీయకపోయినందువల్ల ఇటువంటి ఈ ఘటన అయితే జరిగిందని చెప్తున్నారు. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే మరోవైపు అయితే మాత్రం ఏదైతే కాలువ ఉందో కాలువను అనుకుని అయితే మాత్రం కొన్ని కట్టడాలు అయితే మాత్రం అక్రమంగా కట్టారు. ఆ కట్టడం వల్ల మాత్రం ఈరోజు మరి కొంచెం ముందుగా వస్తుందని చెప్తున్నారు. గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి లేదు. గత 2-3 సంవత్సరాల నుంచి అయితే మాత్రం ఏదైనా సరే గట్టిగా వర్షం పడితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క వాటర్ అయితే మాత్రం మీదకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మేమైతే ఈ యొక్క వాటర్తో చాలా సఫర్ అవుతున్నామని ఈ ప్రాంతవాసులు అయితే చెప్తున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.